ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అర్థమెటిక్లో భాగంగా మనం స్పీడ్ మ్యాథ్స్లో ఇంతకు ముందు సెషన్లో ఏదైనా ఒక టూ డిజిటల్ నెంబర్స్ ఆర్ 3 డిజిటల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క లబ్ధం మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ అనేది ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది చూసాము. అలాగే ఏదైనా ఒక నెంబర్ని 11తో మల్టిప్లై చేయడానికి, 25తో మల్టిప్లై చేయడానికి, అలాగే 125తో మల్టిప్లై చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ స్క్వేరింగ్ బై యూజింగ్ బేస్ మెథడ్. ఇంతకు ముందు సెషన్లో మనం 2 నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి ఈజీగా షార్ట్ కట్ మెథడ్లో అనేది నేర్చుకున్నాం కదా. అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాము. ఇంతకుముందు 2 వేరు నెంబర్స్ని మల్టిప్లై చేసాము. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ మీన్స్ ఏ ఇంటూ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ద సేమ్ నెంబర్. ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించినప్పుడు వచ్చేదాన్ని దాని యొక్క వర్గము స్క్వేర్ అంటాం అనమాట. అంటే ఇంతకుముందు 2 వేరు నెంబర్స్ని గుణించి రిజల్ట్ అనేది రాసాము. ఇప్పుడు ఒక నెంబర్ని అదే నెంబర్తో గుణించి రిజల్ట్ అనేది రాస్తామన్నమాట. సో ఇక్కడ స్క్వేర్ బై యూజింగ్ బేస్ మెథడ్ అనేది నేర్చుకుందాము. ఉదాహరణకి సో ఇప్పుడు ఇచ్చిన 2 అంకెల సంఖ్యలకు వర్గము అంటే స్క్వేర్ అనేది షార్ట్కట్లో ఎలా నేర్చుకోవాలో చూద్దాము. ఇందులో మొదటిది 96 స్క్వేర్. మనకి తెలుసు ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కాబట్టి 96 స్క్వేర్ అన్నప్పుడు 96 ఇంటూ 96 అవుతుంది. సో జనరల్గా 96తో మల్టిప్లై చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం బేస్ మెథడ్ని యూస్ చేస్తూ చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేస్తాం. ఇక్కడ చూడండి 96ని 96తో మల్టిప్లై చేసి రిజల్ట్ రాయాలి. ఈ 96 అనేది ఎలా ఉంది? 100 - 4 కదా. 96 అంటే 100 - 4. సో ముందుగా ఈ 2 మల్టిప్లై చేసినప్పుడు -4 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్. రెండు నంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు అవి 2 ధనాత్మకం లేదా 2 రుణాత్మకం. అంటే ఆ 2 సంఖ్యలు ఒకే రకమైన గుర్తును కలిగి ఉన్నప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా నెగిటివ్ అన్నమాట. సో ఇక్కడ 4 ఇంటూ 4 16 అయింది. ఓకే, దెన్ 96 - 4 విల్ బి 92. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ 96 స్క్వేర్ అన్నప్పుడు 96ని 96తో మల్టిప్లై చేయాలి. 96 అంటే ఇది 100 - 4 రాసాము. 4 ఇంటూ 4 16. 96 - 4 gives the required 92. So 9216 is the required result. Product of the given 2 numbers means 96 square value enta ante 9216. Next second one 94 square అన్నప్పుడు 94ని 94తో మల్టిప్లై చేయాలి కదా. 94 అంటే 100 - 6 కదా. చూడండి 6 ఇంటూ 6 36. 94 - 6 will be 88. So 8836 is the required result. Next 98 square. So 98 into 98 which is 100 - 2. 2 into 2 4. అయితే 4 ఇలా రాయకూడదు, ఎందుకంటే మనం బేస్ 100 మెథడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి 2 డిజిటల్ నెంబర్ రాయాలని చెప్పుకున్నాం. సో 2 into 2 4 అన్నప్పుడు 04 అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 98 - 2 will be 96. So 9604 is the required result. Next one 112 square. సో 112 అనేది 100 + 12. సో 2 పాజిటివ్. ఓకే, 12 ఇంటూ 12 144. కానీ ఏం చెప్పుకున్నాం మనం? బేస్ మెథడ్లో 2 డిజిట్సే రాయాలి కదా. ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అయితే 16. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అలాగే 6 స్క్వేర్ అన్నప్పుడు 36. ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ 2 స్క్వేర్ అన్నప్పుడు 4. కానీ 2 డిజిట్ నెంబర్ రాయాలి కాబట్టి మనం 04 రాసాము. మరి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ రాయాలి, బట్ 12 స్క్వేర్ అన్నప్పుడు 144 3 డిజిట్ నెంబర్ వచ్చింది. అంటే ఈ 1 ఏమవుతుంది అంటే క్యారీ అవుతుంది, ముందున్న నెంబర్కి యాడ్ అవ్వాలన్నమాట. సో ముందు నెంబర్ ఎంత వస్తుంది? 112 + 12 అన్నప్పుడు 124 కదా. ఇప్పుడు ఈ 4కి 1 యాడ్ అయినప్పుడు మనకి 5 అనేది రావటం జరుగుతుంది. సో రిజల్ట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 144 ఈజ్ దేర్. 144 కదా.
సో 112 + 12 విల్ బి 124. ఇలా రాసుకున్నప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ రావటం జరుగుతుంది 12544. సో ఇక్కడ 2 డిజిటల్ నెంబర్ రావాలి, బట్ 3 డిజిటల్ నెంబర్ వచ్చింది కాబట్టి 1 అనేది ఇక్కడ వచ్చిన 124కి యాడ్ అవుతూ 125 అవటం జరుగుతుంది. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 46 స్క్వేర్, 44 స్క్వేర్, 64 స్క్వేర్, 54 స్క్వేర్. ఈ రకంగా చూసినప్పుడు ఇంతకు ముందు ఉన్న నెంబర్స్ అనేవి 100కి దగ్గరలో ఉన్నాయి. అంటే ఎయిదర్ 100 మైనస్ ఆర్ 100 ప్లస్ అని బేస్ 100గా తీసుకుని రాయటం జరిగింది. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ నెంబర్స్ అనేవి 50కి దగ్గరలో ఉన్నాయి. 50 కంటే కొంచెం తక్కువ లేదా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటప్పుడు ఎలా చేస్తాము అంటే బేస్ 50గా తీసుకుని చేస్తాము. సో ఒకసారి ఇక్కడ 46 స్క్వేర్ చూద్దాం. 46 స్క్వేర్ అన్నప్పుడు 46 ఇంటూ 46 అనేది మనకు కావాల్సిన ప్రోడక్టు. 46 అన్నప్పుడు ఇది 50 మైనస్ 4, దిస్ ఇస్ ఆల్సో 50 మైనస్ 4. సో ఇంతకు ముందులానే -4 ఇంటూ -4 అన్నప్పుడు 16, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ వచ్చేసింది మనకి. అయితే 46 మైనస్ 4 42 అని రాయకూడదు, ఎందుకంటే ఇది బేస్ 100 కాదు, మనం బేస్ 15 చేసుకుని చెప్తున్నాం. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బేస్ అంటే ఈ నంబర్ స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఎప్పుడైతే 50కి దగ్గరగా ఉందో అప్పుడు 25 ప్లస్ ఆర్ మైనస్ అని గుర్తుంచుకోండి. 25 గుర్తుంచుకోండి. అంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు 25 నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి లేదా యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి. సో 25 మైనస్ 4 విల్ బి 21, అంతే. 2116. 25 అనేది గుర్తుంచుకోవటం ఇంపార్టెంట్ ఇక్కడ. వెన్ ద నంబర్ ఈజ్ నియరెస్ట్ టు మీన్స్ దట్ ఈజ్ ఎయిదర్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ మీన్స్ దట్ ఈజ్ అరౌండ్ 50. ఆ సందర్భంలో ఇలా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 44 స్క్వేర్ అన్నప్పుడు 44 ఇంటూ 44 కదా. 44 అన్నప్పుడు 50 మైనస్ 6, 50 మైనస్ 6, 6 ఇంటూ 6 36 రాశాను. ఇప్పుడేం చేయాలి, ఈ 44 వద్దు, మనం 25 తీసుకోవాలి. సో 25 మైనస్ 6 దట్ ఈజ్ 19. సో నెక్స్ట్ వన్ 54 స్క్వేర్. 54 అన్నప్పుడు 50 ప్లస్ 4 కదా. సో 4 ఇంటూ 4 16, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఈ 54 తీసుకోవట్లేదు, మనం 25 తీసుకుందాం. ఇంతకుముందు ఏం చేసాం, 25 మైనస్ 6 19, 25 మైనస్ 4 21 రాసినట్లే. ఇప్పుడు 25 ప్లస్ 4 దట్ ఈస్ 29, 2916. అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఈ డిఫరెన్సెస్ రాసాం కదా, 50 ప్లస్ 4 ఆర్ 50 మైనస్ 6 అని. ఈ రెండింటిని మల్టిప్లై చేయటం వల్ల లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని 25కి ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. అలా చేయటం వల్ల ఫస్ట్ 2 డిజిట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి 56 స్క్వేర్ అన్నప్పుడు దిస్ ఈజ్ 50 ప్లస్ 6, దిస్ ఈజ్ ఆల్సో 50 ప్లస్ 6, 6 ఇంటూ 6 36. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 25కి 6 యాడ్ చేయాలి. 25 ప్లస్ 6 విల్ బి 31, 3136. నెక్స్ట్ మరొక ప్రాబ్లంలో 64 స్క్వేర్ ఇచ్చారు. అంటే 64 ఇంటూ 64. ఈ 64 అనేది ఏమవుతుంది, 100 ప్లస్ 14. ఇది కూడా 100 ప్లస్ 50 ప్లస్ 14 ఈజ్ 64. ఓకే, 14 ఇంటూ 14 ఈజ్ 196. కానీ ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ 2 డిజిట్ నెంబర్ లాగానే ఉండాలి. ఇంతకు ముందు కూడా ఒక ప్రాబ్లం చేసాం. 3 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు ఆ ముందున్న డిజిట్ అంటే ఈ ఎక్స్ట్రా డిజిట్ ఏమవుతుంది, క్యారీ అవుతుంది. అంటే ముందున్న నెంబర్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది 14 ఇంటూ 14 196 రాసాము, దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు 25 ప్లస్ 14 అంటే 39. 39 అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్యారీ 1 అనేది దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది కదా. సో 9 ప్లస్ 1 10 అవుతుంది, 3 ప్లస్ 1 4 అవుతుంది. సో 4096 ఈజ్ ద రిక్వైర్డ్ రిజల్ట్. ఈ రకంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ వరకు అన్ని నెంబర్స్కి స్క్వేర్లు అనేవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 25 స్క్వేర్ 625 వరకు అన్నీ గుర్తుంచుకోండి. ఆ తర్వాత వచ్చే నెంబర్స్ని అంటే అప్ టు 75 వరకు 50ని బేస్గా తీసుకుని ఈ కాన్సెప్ట్ యూజ్ చేయటం వల్ల వర్గం అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత అంటే 75 నుంచి 125 వరకు ఇలా ఉన్న నెంబర్స్ని బేస్ 100గా తీసుకుని రాయటం వల్ల ఈజీగా లెక్కించవచ్చు. సో ఈ రకంగా స్క్వేరింగ్ బై యూజింగ్ బేస్ మెథడ్ అనేది చెప్పుకోవచ్చు. బేస్ మెథడ్ని ఉపయోగిస్తూ
ఒక నంబర్కి స్క్వేర్ అనేది ఈజీగా ఎలా ఫైండ్ చేయాలి అనేది ఇప్పుడు చూసాము. సో ఇప్పటి వరకు మనం బేస్ 100 బేస్ 50తో చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చినప్పుడు దానికి మరి స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఎలా ఫైండ్ చేయాలి అనేది మరొక పద్ధతిలో నేర్చుకుందాం. మనకి ఆల్జీబ్రా నుండి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ తెలుసు కదా. దట్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని తెలుసు కదా. ఈ ఫార్ములా గుర్తుంటే ఈ షార్ట్ కట్ మెథడ్ ఈజీగా నేర్చుకోవచ్చు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఇక్కడ 102 హోల్ స్క్వేర్ ఉంది కదా. మనకి ఏ నెంబర్ ఇచ్చినప్పటికీ అందులో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్ని అంటే యూనిట్స్ టెన్స్ ప్లేస్ని ఒక బార్తో సెపరేట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఏ అంటే 1, బి అంటే 02 అన్నమాట. ఇదే ఎక్స్పాన్షన్ రాస్తున్నాను నేను. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ రాస్తున్నాను కానీ ప్లస్లు రాయని అవసరం లేదు. సో చూడండి, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 2ab కదా అంటే 2 ఇంటూ ఏ 1 ఇంటూ బి 02 ప్లస్ బి స్క్వేర్ అంటే 02 స్క్వేర్. నేను ప్లస్లు రాయట్లేదు, మిగిలింది మొత్తం అదే ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్ రాశాను. సో 1 స్క్వేర్ ఈజ్ 1, 2 ఇంటూ 1 ఇంటూ 02. సో 2 ఇంటూ 02 అంటే 04, 2 ఇంటూ 2 4 కదా. మనం 2 డిజిటెడ్గా రాస్తున్నాం. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ ఈజ్ 4, 02 స్క్వేర్ కదా, 2 డిజిటెడ్ రాయాలి కాబట్టి 4ని 04 రాస్తున్నాం. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ స్క్వేర్ ఆఫ్ ద గివెన్ నెంబర్. అంటే 102 స్క్వేర్ అనేది 104 అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 513 హోల్ స్క్వేర్ ఇచ్చారు. ఈ 513 ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ని సెపరేట్ చేయమన్నాను. 13ని ఇప్పుడు ఇదే ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఏమవుతుంది ఇప్పుడు, ఏ స్క్వేర్ అన్నప్పుడు 5 స్క్వేర్, 2ab 2 ఇంటూ 5 ఇంటూ 13, ఇక్కడ బి స్క్వేర్ అంటే 13 స్క్వేర్. ఇలా రాసుకుంటే కంప్లీట్ అయిపోయినట్లే ప్రాబ్లం. సో చూడండి, ఇక్కడ ముందు 13 స్క్వేర్ అన్నప్పుడు 169, కానీ మనకి ఇక్కడ రావాల్సింది 2 డిజిటెడ్ నెంబరే కదా. 3 డిజిటెడ్ నెంబర్ వచ్చింది అన్నప్పుడు ఏమవుతుంది, 2 డిజిట్సే ఇక్కడ ఉంది. 1 అనేది ముందున్న నెంబర్లో క్యారీ అవుతుంది, యాడ్ అవుతుంది. మరి ముందున్న నెంబర్ 2 ఇంటూ 5 10 ఇంటూ 13 130. సో ఈ 130 ఈ రకంగా ఇది యాడ్ అవ్వాలి. అలా రాసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 డిజిటెడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ అనేది 25. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇప్పుడు 9 6 1 3 6 2 2 6 3 1 6 9 2 6 3 1 6 9 అనేది మనకి కావలసిన స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అయింది. అంటే 513ని స్క్వేర్ చేసినప్పుడు 263169 వస్తుంది. మరొకసారి జాగ్రత్తగా గమనించండి. 513ని నేనేం చేస్తున్నాను, లాస్ట్ 2 డిజిట్స్ని సెపరేట్ చేశాను 13ని. ఇప్పుడు ఏ అంటే 5, బి అంటే 13. సో ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 2ab 2 ఇంటూ 5 ఇంటూ 13, బి స్క్వేర్ అంటే 13 స్క్వేర్. 13 స్క్వేర్ 169 3 డిజిట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఈ 1 అనేది ముందున్న నెంబర్లో అంటే 2abలో యాడ్ అవ్వాలి. యాక్చువల్గా 2ab అన్నప్పుడు ఎంత 130 వస్తుంది. 2 ఇంటూ 5 10 ఇంటూ 13 130 వస్తుంది. 130కి 1 యాడ్ అవుతూ 131 వస్తుంది. కానీ ఇది కూడా 2 డిజిటెడ్ నెంబర్ రావాలి కాబట్టి ఈ 1 కూడా ముందుకు వచ్చి 5 స్క్వేర్ 25కి 1 యాడ్ అవుతూ 26 అవుతుంది అన్నమాట. ఈ రకంగా ఏదైనా నెంబర్కి స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ అనేది ఫైండ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఐడెంటిటీ. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ను గుర్తుంచుకోండి. అండ్ మరొక ముఖ్యమైన విషయం, ఈ ప్లస్లు రాయట్లేదు మనం. సో నెక్స్ట్, ఇప్పటివరకు మనం స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఎలా ఫైండ్ చేయాలనేది చూసాము. అలాగే క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అనేది చూద్దాం. ఇప్పుడు క్యూబ్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్కి ఒక షార్ట్ కట్ మెథడ్ అనేది చూద్దాం. మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా. ఇది ఈ రకంగా ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని ఉంటుంది. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అనేది ఉంటుంది. దీన్ని చిన్న మోడిఫికేషన్ ఎలా రాస్తున్నానంటే, నేను ఇక్కడ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ ఉన్నాయి కదా. ఈ 3ab స్క్వేర్లో ఒక ab స్క్వేర్ ఇక్కడ రాయండి, మిగిలిన 2a స్క్వేర్ ఒక a స్క్వేర్ బి రిమైనింగ్ 2a స్క్వేర్ బి కింద రాసాం. అలాగే ఇక్కడ 3ab స్క్వేర్ ఉంది కదా, ఒక ab స్క్వేరే రాయండి, రిమైనింగ్ 2ab స్క్వేర్ ఇక్కడ రాయండి. ఇప్పుడు మనకు కావాల్సిన షార్ట్ కట్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఏ క్యూబ్ తెలిసిందే కదా, మనం ఈ ఫార్ములాస్లో ప్లస్లు ఎలాగో యూజ్ చేయం కదా. ఓకే, ఈ కాన్సెప్ట్ను గుర్తుంచుకుంటే సరిపోతుంది. 3a స్క్వేర్ బిని a స్క్వేర్ బి 2a స్క్వేర్ బి రాసాము.
ఏబీ స్క్వేర్ని 3AB స్క్వేర్ని ఏబీ స్క్వేర్ 2AB స్క్వేర్ అని రాసాం. ఈ రకంగా రాసుకుని మనం క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ఎలా ఫైండ్ చేస్తామో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ముందుగా 12 క్యూబ్ ఉంది. ఈ 12 క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే 1ని ఏ అని 2ని బి అని తీసుకుందాము. సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ముందుగా ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ వస్తుంది. తర్వాత ఏ స్క్వేర్ బి అంటే 1 స్క్వేర్ ఇంటూ బి. తర్వాత ఏబి స్క్వేర్ అంటే 1 ఇంటూ 2 స్క్వేర్. నెక్స్ట్ బి క్యూబ్ అన్నప్పుడు 2 క్యూబ్. ఈ రకంగా రావటం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇది ఏ స్క్వేర్ బి ఉంటే ఇక్కడ 2A స్క్వేర్ బి అన్నాం. ఇక్కడ ఏబీ స్క్వేర్ ఉంటే ఇది 2AB స్క్వేర్, అంటే దీనికి రెట్టింపే కదా, ఇది 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతున్నాయి, ముందుగా ఈ వాల్యూస్ని మరొకసారి రాస్తున్నాను చూడండి. 1 క్యూబ్ ఈజ్ 1 అంటే మనం ముందు ప్రాక్టీస్ కోసం క్లియర్గా 1 క్యూబ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ రాసాం. కానీ 1 క్యూబ్ 1 స్క్వేర్ 1 అని తెలుసు, 2 స్క్వేర్ 4 అని తెలుసు. సో మనం డైరెక్ట్గా ఈ స్టెప్ రాయొచ్చు. 1 క్యూబ్ ఈజ్ 1. నెక్స్ట్ 1 స్క్వేర్ 1 ఇంటూ 2. నెక్స్ట్ 1 ఇంటూ 2 స్క్వేర్ అంటే 1 ఇంటూ 4 దట్ ఈస్ 4. 2 క్యూబ్ ఈజ్ 8. అంటే మనం డైరెక్ట్గా ఈ స్టెప్ రాయగలుగుతాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్పాము, దీనికి రెట్టింపు విలువను రాసుకోవాలి కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4. 4 ఉంది కాబట్టి 2 ఇంటూ 4 8. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ చూడండి, దిస్ ఈజ్ 8. 8 + 4 12 అన్నప్పుడు క్యారీ 1 ఇక్కడికి వచ్చి 2 ఉంటుంది. 4 + 2 6 + 1 7. దిస్ ఈజ్ 1. సో ద రిక్వైర్డ్ క్యూబ్ ఆఫ్ 12 ఈజ్ 1728. 1728 అనేది 12 క్యూబ్కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఈ రకంగా క్యూబ్ ఆఫ్ ద నెంబర్ ఫైండ్ చేయొచ్చు. మరొక ప్రాబ్లం చూద్దాము, దట్ ఈస్ 13 క్యూబ్. 13 క్యూబ్. సో ఏ అంటే 1, బి అంటే 3 అన్నమాట. ఇక్కడ ఏ క్యూబ్ 1 క్యూబ్ ఈజ్ 1. 3A ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ 1 ఇంటూ 3 దట్ ఈస్ 3. ఏబి స్క్వేర్ 1 ఇంటూ 3 స్క్వేర్ దట్ ఈస్ 1 ఇంటూ 9 ఈజ్ 9. బి క్యూబ్ 3 క్యూబ్ ఈజ్ 27. నెక్స్ట్ స్టెప్లో 2A స్క్వేర్ బి 2AB స్క్వేర్ అన్నప్పుడు ఈ రెండు మిడిల్లో ఉన్న రెండు నెంబర్స్ని డబల్ చేసి రాయాలి కదా. 2 times of 3 ఈజ్ 6. 2 times of 9 ఈజ్ 18. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ని రాద్దాం. ఇక్కడ చూడండి 27 అన్నప్పుడు 7 మాత్రమే వస్తుంది, 2 క్యారీ అవుతుంది. ముందుగా ఈ రెండు యాడ్ చేయండి. 18 + 9 27 + 2 29. సో 2 క్యారీ వస్తూ 9 మిగిలింది 29 అన్నప్పుడు. అగైన్ 6 + 3 9 + 2 11. 11 అన్నప్పుడు 1 ముందుకు క్యారీ వెళ్తూ 1 రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు 1 + 1 దట్ ఈస్ 2. సో ద రిక్వైర్డ్ రిజల్ట్ ఈస్ 2 1 9 7. ఇది 13 క్యూబ్కి సమానం. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూద్దాము, దట్ ఈస్ 43 క్యూబ్. 43 క్యూబ్కి వచ్చేటప్పటికి చూడండి, ముందుగా ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ ఈజ్ 64. ఏ స్క్వేర్ ఇంటూ బి అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ 3 48. ఏబి స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ 9. 4 ఇంటూ 9 36. బి క్యూబ్ అన్నప్పుడు 3 క్యూబ్ ఈజ్ 27. ఇప్పుడు మధ్యలో ఉన్న రెండు నెంబర్స్కి డబల్ చేసి రాయాలి కదా, 2 times ఆఫ్ ద నెంబర్స్ రాయాలి కదా. 2 ఇంటూ 48 అంటే 96. 2 ఇంటూ 36 అంటే 72. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ రాద్దాం చూడండి. 27 అన్నప్పుడు 7 ఇక్కడ రాస్తాము, 2 క్యారీ వస్తుంది కదా. ఓకే, ముందుగా ఈ రెండు యాడ్ చేయాలి. 72 అంటే 70 + 30 100. 6 + 2 8 అంటే 108 ప్లస్ క్యారీ 2 110 అయ్యింది. 110 ఓన్లీ 0 మాత్రమే రాస్తున్నాను, ఆ 11 అనేది క్యారీలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇవి యాడ్ చేయండి. 96 + 8 104 + 40 144 కదా. దీనికి 11 యాడ్ చేసినప్పుడు 155 అయ్యింది. 155లో చివరిలో ఉన్న 5 ఇక్కడ రాసి 15 ఇక్కడ రాస్తున్నాము. 155 ఇక్కడ 110 ఈ రకంగా. నెక్స్ట్ ఇప్పుడు 64 and 15 యాడ్ చేసినప్పుడు 79 అనేది రావటం జరుగుతుంది. దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిజల్ట్ 79507. అది 43 క్యూబ్కి సమానం అవుతుంది. సో ముందుగా ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ఏబి స్క్వేర్ బి క్యూబ్ రాసుకుని ఈ మధ్యలో ఉన్న రెండు వాల్యూస్ని రెట్టింపు చేస్తాం. 2 times రాసుకోవాలి. బట్ యాడ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి 27 ఉంటే నేను ఓన్లీ 7 రాసి 2 క్యారీ ముందుకు పంపించేశాను. ఈ రెండు యాడ్ చేసి క్యారీ యాడ్ చేసిన తర్వాత 29 వస్తే 2 ముందుకు పంపి 9 రాశాను. ఈ రకంగా
ఈ ఎడిషన్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసి ఉంటుంది, ఏ డిజిట్ క్యారీని ముందుకు పంపించడం అనేది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మరికొన్ని నెంబర్స్ తీసుకుని మీరు ఈ మెథడ్లో ఆన్సర్ ఫైండ్ చేసి జనరల్ మల్టిప్లికేషన్లో కూడా ఆన్సర్ ఫైండ్ చేస్తూ వెరిఫై చేసుకుంటే ఈ కాన్సెప్ట్ మీద అంటే క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ ఫైండ్ చేయటం మీద కొంత స్పీడ్గా క్యాలిక్యులేషన్ అనేది అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అనేది ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. మనం ముందుగా స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడానికంటే ముందు స్క్వేర్ గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటే స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం ఈజీ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ అంటే 2 × 2 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 5 స్క్వేర్ ఈజ్ 25, 6 స్క్వేర్ ఈజ్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 అండ్ 9 స్క్వేర్ ఈజ్ 81. ఇంతవరకు ఒక వరుసలో అన్నీ రాసుకుని జాగ్రత్తగా గమనిస్తే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించవచ్చు. అదేమిటంటే ఇక్కడ చూడండి, ఈ రెండు దీస్ టూ ఆర్ ఎండింగ్ విత్ 1. 9 స్క్వేర్ అన్నప్పుడు 1 స్క్వేర్ అన్నప్పుడు 1, ఈ రెండు ఒకటి చివరి స్థానంలో అంటే యూనిట్స్ ప్లేస్లో 1 ఉండటం జరుగుతుంది. అలాగే 2 స్క్వేర్లో 4 ఉంది, 8 స్క్వేర్లో 64 ఉంది. సో ఈ 4 అనేది 2 సార్లు వస్తుంది. ఎప్పుడు అంటే వర్గమూలంలో వర్గమూలం అనేవి చూసినప్పుడు 2ని స్క్వేర్ చేసినప్పుడు 4 వస్తుంది, 8ని స్క్వేర్ చేసినప్పుడు 64 అన్నప్పుడు కూడా 4 వస్తుంది. అంటే మనం ఏదైనా ఒక నెంబర్కి వర్గమూలం ఫైండ్ చేయాలి అన్నప్పుడు అందులో చివరిలో 4 అనేది గమనించామనుకోండి, వర్గమూలంలో 4 ఉంది అన్నప్పుడు దానికి ఇక్కడ రాసినప్పుడు ఏమవ్వాలి, అయితే 8 ఉండాలి లేదా 2 ఉండాలి, మిగిలినవి వచ్చే ఛాన్స్ లేదు. సో ఈ విషయాన్ని గమనిస్తే మనకి స్క్వేర్ రూట్ ఫైండ్ చేయడం అనేది చాలా ఈజీ. అలాగే 3 స్క్వేర్లో 9 ఉంది, 7 స్క్వేర్లో 49 అన్నప్పుడు దట్ ఈజ్ ఆల్సో ఎండింగ్ విత్ 9. 4 స్క్వేర్ 16, అలాగే 6 స్క్వేర్ 36 కూడా ఎండింగ్ విత్ 6. అంటే సేమ్ డిజిట్తో ఎండ్ అవుతున్నాయి, చివరిలో ఉన్న డిజిట్ కామన్గా ఉన్నదన్నమాట. సో ఈ కాన్సెప్ట్ని యూస్ చేస్తూ స్క్వేర్ రూట్ అనేది ఈజీగా ఫైండ్ చేద్దాం. ఎలాగో చూద్దాం. ఇక్కడ 1024కి వర్గమూలం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ చేయబోతున్నాం. ఎప్పుడైనా సరే మనం ఏ నెంబర్కి అయితే స్క్వేర్ రూట్ ఫైండ్ చేయాలో ఆ నెంబర్ ఇక్కడ రాసుకోండి. ఇంతకు ముందులానే లాస్ట్ 2 డిజిట్స్ని సెపరేట్ చేసేయండి. ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నప్పటికీ ఆఖరి 2 డిజిట్స్ అంటే యూనిట్స్ అండ్ టెన్స్ ప్లేస్ మాత్రమే బార్తో సెపరేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం గమనించవచ్చు, 24 ఉంది కదా, 24 అనేది చివరిలో ఉన్న డిజిట్ ఏంటి అంటే 4. ఎప్పుడైనా సరే మనం ఒక సంఖ్యలో చివరిలో 4 ఉన్నది, దీనికి వర్గమూలం చేస్తున్నాం అన్నప్పుడు ఏంటి, 4 ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఒక చోట గమనించవచ్చు, అలాగే ఇక్కడ కూడా గమనించవచ్చు. అంటే అయితే 2 ఉండాలి లేదా 8 ఉండాలి యూనిట్స్ ప్లేస్లో. అప్పుడే కదా 2ని స్క్వేర్ చేసినప్పుడు 4, అలాగే 8ని స్క్వేర్ చేసినప్పుడు 64 అంటే చివరిలో 4 రావటం జరుగుతుంది. కాబట్టి ఒక విషయం చెప్పచ్చు, 1024కి స్క్వేర్ రూట్ ఫైండ్ చేసినప్పుడు వచ్చే నంబర్కి యూనిట్స్ ప్లేస్లో ఉంటే 2 ఉండాలి లేదా 8 ఉండాలి. అంటే చూడండి, యూనిట్స్ ప్లేస్లో either 2 or 8 షుడ్ బి దేర్. మరి ఈ రెండింటిలో ఏది ఉండాలి అనేది, అలాగే దానికంటే ముందు ఏముండాలి అనేది ఇంకా మిగిలింది. సో ఒక విషయం అయితే క్లియర్, యూనిట్స్ ప్లేస్ గురించి 2 or 8 ఉంటుంది, మిగిలినవేమీ ఉండే ఛాన్స్ లేదని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్ చూడండి, ముందున్న నెంబర్ ఎంత, 10 కదా. ఈ 10 అనేది ఎలా ఉంది, 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో. ఇంతకు ముందే చెప్పుకున్నాం 1 స్క్వేర్ నుంచి 25 స్క్వేర్ వరకు ఖచ్చితంగా అన్నీ బై హార్ట్ చేయాలి అని. ఈ 10 అనేది ఎక్కడుంది, ఏ 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో ఉంది అంటే 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16. కాబట్టి 3కి 4కి అంటే 3 స్క్వేర్కి 4 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది అని రాయగలగాలి. ఇక్కడున్న ఈ 3 స్క్వేర్ 4 స్క్వేర్కి మధ్యలో ఉంది కదా 10 అనేది. సో ఇప్పుడు యూనిట్స్ ప్లేస్ 2 or 8 ఏం తీసుకోవాలి, దీని నుంచి మనకి 3 అనేది తీసుకోవచ్చు. 3 స్క్వేర్ 4 స్క్వేర్కి మధ్యలో ఉంది కాబట్టి 3 తీసుకున్నాము. మరి ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 2 తీసుకోవాలా 8 తీసుకోవాలా అంటే దీనికి వర్గమూలం 32నా 38 అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 × 4 12 అనేది గ్రేటర్ దాన్ ద గివెన్ నెంబర్ కదా. 3 × 4 12 ఈజ్ గ్రేటర్ దాన్ ద గివెన్ నెంబర్ 10. కాబట్టి మనం లీస్ట్ వాల్యూ తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇచ్చిన 2 వాల్యూస్లో లీస్ట్ అన్నప్పుడు 2 తీసుకోవటం జరుగుతుంది. ఒకవేళ ఈ 3 × 4 అన్నప్పుడు అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈ నెంబర్ కంటే ఎక్కువ కాకుండా తక్కువ ఉందనుకోండి, అప్పుడు వేరే నెంబర్ తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐడియా ఉంటుంది. అంటే ఎక్కువ నెంబర్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే
ఈ ప్రోడక్ట్ గ్రేటర్ దాన్ అయ్యేవి లెస్ దాన్ అయ్యేవి రెండు తీసుకోవటం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ సో 32 అనేది మనకు కావాల్సిన 1024కి వర్గమూలం అని తెలిసిపోయింది. అలాగే మరి నెక్స్ట్ 12544 12544కి వర్గమూలం కనుగొందాం ఇప్పుడు. సో ఇంతకుముందు చెప్పినట్లే ముందుగా 12544లో చివరి 2 డిజిట్స్ని సెపరేట్ చేసేద్దాం. 44 అన్నప్పుడు ఇది కూడా ఎండింగ్ విత్ 4 కాబట్టి మనకేం చెప్పచ్చు, యూనిట్స్ ప్లేస్లో 2 or 8 ఉంటుంది అని చెప్పచ్చు. ఎండింగ్ విత్ 4 కదా, 4తో ఎండ్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ షుడ్ బి ఐదర్ 2 or 8. ఓకే, మరి ఇప్పుడు ముందున్న 125 అనేది ఎలా ఉంటుంది చూడండి. 125కి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనే ఇదర్ సైడ్స్ ఏమున్నాయి అనేది చూస్తే 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144. 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో దిస్ 11 వీ హ్యావ్ టు రైట్ హియర్ లీస్ట్ 1. ఇప్పుడు చూడండి 11 into 12 అంటే ఎంత, 132 అనేది గ్రేటర్ దాన్ 125ఏగా ఇంతకుముందు రిలేషన్లానే. సో ద లీస్ట్ ఆఫ్ దీస్ 2 వీ హ్యావ్ టు టేక్. 112 అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 12,544 అవుతుందన్నమాట. సో నౌ హౌ టు ఫైండ్ అంటే ఇప్పటివరకు మనం హౌ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది చెప్పుకున్నాము. హౌ టు ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అనేది చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఎలా ఫైండ్ చేయాలి, ఒకసారి ఈ నంబర్స్ యొక్క ఘనాలని అంటే క్యూబ్స్ని గమనించండి. 1 cube is 1, 2 cube is 8, 3 cube 27, 4 cube is 64, 5 cube is 125, 6 cube is 216, 7 cube is 343, 8 cube is 512 and 9 cube is 729. ఇక్కడ వరకు గమనిస్తే వీటిని క్యూబ్ చేస్తే ఇవి వచ్చాయి కాబట్టి వీటికి క్యూబ్ రూట్ తీసుకుంటే ఇది వస్తుంది. అంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇలా క్యూబ్ రూట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న నంబర్కి ఏదైనా 1 ఉందనుకోండి చివరిలో యూనిట్స్ ప్లేస్లో మనకి 1 వస్తుంది అనమాట. అలాగే క్యూబ్ రూట్ లోపల ఉన్న నంబర్కి చివరిలో యూనిట్స్ ప్లేస్ 8 ఉంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది. ఆన్సర్ అంటే యూనిట్స్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అలాగే మనం ఒక నెంబర్కి క్యూబ్ రూట్ చేస్తున్నాము, దానికి చివరిలో 7 ఉందనుకోండి, అప్పుడు మనకు వచ్చే ఆన్సర్లో చివరిలో 3 రావాలన్నమాట. అదేవిధంగా క్యూబ్ రూట్ ఫైండ్ చేస్తున్న నెంబర్కి లాస్ట్లో 4 ఉందనుకోండి, అప్పుడు రిజల్ట్లో 4 వస్తుంది. అలాగే క్యూబ్ రూట్ ఫైండ్ చేస్తున్న నెంబర్కి చివరిలో 5 ఉంటే ఇక్కడ కూడా 5 వస్తుంది యూనిట్స్ ప్లేస్. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. ఇది -6 కాదు, ఓకేనా, ముందు ఏదో ఒక నెంబర్ ఉందన్నమాట. సో దెన్ that will be 6 will be there in the units place. అలాగే మనం క్యూబ్ రూట్ ఫైండ్ చేస్తున్న నెంబర్కి చివరిలో 3 ఉందనుకోండి, అప్పుడు దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో 7 ఉంటుంది అని చెప్పచ్చు. ఇవన్నీ యూనిట్స్ ప్లేస్ అన్నమాట. అలాగే క్యూబ్ రూట్ ఫైండ్ చేస్తున్న నెంబర్లో చివరిలో 2 ఉందనుకోండి, అప్పుడు దాని యొక్క ఘనమూలంలో చివరగా 8 ఉంటుంది జరుగుతుంది. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 9 ఇన్ ద యూనిట్స్ ప్లేస్ విల్ గివ్ 9 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. ఇవి యూనిట్స్ ప్లేస్. అంటే ఇప్పుడు మనం ఏ నెంబర్కి అయితే ఘనమూలం కనుగొంటున్నామో ముందుగా ఆ నెంబర్లో యూనిట్స్ ప్లేస్లో ఏముందో చూడండి, దాన్ని బట్టి మన యొక్క ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్ అనేది రాయగలగటం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాము, మరొకసారి గమనించండి. ఇది ఇచ్చిన నెంబర్కి ఘనమూలం కనుగొనేటప్పుడు దాని యొక్క యూనిట్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో చూడండి. ముందు ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని బట్టి ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్ అనేది రాయటం జరుగుతుంది మొదటి స్టెప్లోనే. ఎందుకంటే ఇక్కడ దేనికి రిపిటేషన్ అనేది లేదు, ఒక డిజిట్ ఒక్కసారే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. మనం క్యూబ్ రూట్ ఆఫ్ 157464 ఫైండ్ చేద్దాం. 157464 ఫైండ్ చేయబోతున్నాం. సో ఇంతకుముందు స్క్వేర్ ఫైండ్ చేసినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని సెపరేట్ చేయండి అన్నాను కదా. ఇప్పుడు క్యూబ్ ఫైండ్ చేసేటప్పుడు లాస్ట్ 3 డిజిట్స్కి ఒక బార్తో సెపరేట్ చేస్తాం. చూడండి, నంబర్ 157464 కదా, ఆఖరి 3 డిజిట్స్ని సెపరేట్ చేసేయండి. 464. అది ఏదైనా మనకు అనవసరం, మనకు కావాల్సింది యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటి అనేది మాత్రమే. సో ఇట్ ఈజ్ ఎండింగ్ విత్ 4. సో ఒక క్యూబ్ రూట్ లోపల ఉన్న నెంబర్ 4తో ఎండ్ అవుతున్నప్పుడు, అంటే ఇక్కడ ఉంది చూడండి, 4తో చివరిలో అంటే యూనిట్స్ ప్లేస్లో 4 ఉన్నప్పుడు దీని యొక్క ఘనమూలము కూడా చివరిలో 4 ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్లో 4 ఉంటుంది అని తెలిసిపోయింది.
ఫస్ట్ స్టెప్లోనే యూనిట్స్ ప్లేస్ అనేది రాసేసాం. మరి దీనికి ముందు ఏముంటుంది అనేది తెలియాలి అంటే ఇప్పుడు ఈ ముందున్న నెంబర్ చూడండి. ఈ ముందున్న నెంబర్ అనేది ఎలా ఉంది? 157 కదా. ఈ 157 ఎలా ఉంది? ఇంతకుముందు 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్యలో రాసాం వర్గమూలం కనుగొనేటప్పుడు. ఘనమూలం క్యూబ్ రూట్ చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్స్ మధ్యలో చేయాలి. సో ఈ పర్ఫెక్ట్ క్యూబ్స్ చూసినప్పుడు 157 అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. 125కి 216కి మధ్యలో ఉంది. అంటే ఇది 5 క్యూబ్కి 6 క్యూబ్కి మధ్యలో ఉందన్నమాట. సో లైస్ ఇన్ బిట్వీన్ 5 క్యూబ్ అండ్ 6 క్యూబ్. సో దిస్ 5 విల్ బి ద రిక్వైర్డ్. 54 ఈజ్ ద రిక్వైర్డ్ క్యూబ్ రూట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2744. సో 2744లో చివరి 3 డిజిట్స్ని సెపరేట్ చేద్దాం. ఇట్ ఈజ్ ఎండింగ్ విత్ 4 కాబట్టి మనం ఘనమూలం కనుగొంటున్న నంబర్ చివరిలో 4 ఉంది కాబట్టి ఆన్సర్లో యూనిట్స్ ప్లేస్ అనేది 4 రాసాం. ఓకే. ఇప్పుడు ముందున్న నెంబర్ అనేది 2 చూడండి ఎలా ఉంది. 2 అనేది లైస్ ఇన్ బిట్వీన్ 1 క్యూబ్ అండ్ 2 క్యూబ్. ఎందుకని 1 క్యూబ్ ఈజ్ 1, 2 క్యూబ్ ఈజ్ 8. 1కి 8కి మధ్యలో ఉంది కాబట్టి 1 విల్ బి ద రిక్వైర్డ్. సో 14 అనేది మనకి కావాల్సిన ఘనమూలం అవుతుంది. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూస్తే 68921. 68921 అనే నెంబర్కి క్యూబ్ రూట్ ఘనమూలం కనుగొందాం ఇప్పుడు. సో 68921 అన్నప్పుడు ఇక్కడ చూడండి 68921 చివరి 3 డిజిట్స్ని సెపరేట్ చేస్తే 1తో ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 1. 1తో ఎండింగ్ అన్నప్పుడు ఏం చెప్పాలి? రిజల్ట్లో కూడా చివరిలో 1 ఉంటుంది. సో యూనిట్స్ ప్లేస్ తెలిసిపోయింది 1 అని. మరి ముందు నెంబర్ తెలియాలి అంటే ఏం చేయాలి? ఈ ముందున్న 68ని తీసుకోవాలి. ఈ 68 ఎక్కడ ఉంది చూడండి. 64 125కి మధ్యలో ఉంటుంది కదా 68 అనేది. అంటే ఇది 4 క్యూబ్కి 5 క్యూబ్కి మధ్యలో ఉంటుందన్నమాట. లైస్ ఇన్ బిట్వీన్ 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్. సో దిస్ 4 విల్ బి ద రిక్వైర్డ్. 41 అనేది క్యూబ్ రూట్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఈ రకంగా ఇచ్చిన పర్ఫెక్ట్ క్యూబ్కి క్యూబ్ రూట్ని అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ని షార్ట్కట్ మెథడ్లో వితిన్ 20 to 30 seconds లోపే, అంటే మనం దీనికి ఆన్సర్ ఎంత త్వరగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది మనం ఈ కాన్సెప్ట్ని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసామనుకోండి, ఆ కాన్సెప్ట్ అనేది అంటే కొంత క్యాలిక్యులేషన్ మనం ముందు మైండ్లో, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లేస్ చూడగానే మీరు ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, చూడగానే లాస్ట్ డిజిట్ ఏంటి అనేది రాసేయచ్చు. ఒకవేళ ఎక్కువ ప్రాక్టీస్ చేయనప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇవన్నీ రాసుకోవాల్సి ఉంటుంది. పక్కన ఇవన్నీ రాసుకుని అప్పుడు చెక్ చేసుకుని మరి యూనిట్స్ ప్లేస్ రాయాల్సి ఉంటుంది. అంటే చూడగానే ఆన్సర్ రాసేదానికి కూడా వీ నీడ్ టు టేక్ సమ్ టైం. కాబట్టి ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ షార్ట్ కట్స్.